రాజ్యసభ సభ్యుడు ఆయన, నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇస్తాను నా హక్కులకు అంటున్నారు. ఆయన చేసేవన్నీ ఆయన చేయొచ్చు, కానీ దాని ఆధారంగా మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రభుత్వ పరంగా తప్పులు ఏమైనా జరుగుంటే వాటిని మనం అవి ప్రభుత్వం చూసుకోవాలి. యా, అంటే ఇవి పర్సనల్ ఇష్యూస్ కదా సార్, ఎవరితో ఏ రకంగా పర్సనల్ కూడా పర్సనల్ ప్రైవేట్ పూర్తి టోటలీ ప్రైవేట్ అఫైర్స్. వాటన్నిటిని ఇంతగా ఇన్ని గంటలు మీడియా వాటిని చర్చించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ సోషల్ మీడియానే ఎందుకంటాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మటుకు దీనికి ఏం తక్కువ కాదు. నేను చూశాను, ఏ మాటగా మాట చెప్పేవాళ్ళు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును అడిగినప్పుడు ఆయన దీని మీద కొంచెం ఇదేదో అంత బాగాలేదు, నేను ఈ విషయాలు ఏం మాట్లాడలేను, తప్పులు వేరే రాజకీయాలు అయితే చెప్తానన్నారు. అలాగే జనసేన ఆమె మాట్లాడుతుంటారు, అడ్వకేట్ రజని, ఆమె కూడా ఈ పేర్లన్నీ ఎందుకు తెస్తున్నారని అంటాం నేను విన్నాను నేను. సో వాళ్ళేనే ఈ పార్టీ కాదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే మీడియా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా అంటాం. సోషల్ మీడియానేమో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మిస్ అవుతున్నాయి కాబట్టి మేము సత్యాలు తవ్వి తీయాల్సిన సత్యాలు ఇవి కాదండి. ప్రజలకు సంబంధించినవి, దేశానికి సంబంధించినవి, హక్కులకు సంబంధించినవి అసంఖ్యాకమైన ఉన్నాయి. ఎవరెవరు ఏంటి వాటి అన్నిటి మీద చెప్పి, నేనైతే మనందరము బిడ్డలు, మేము అందరం ఎవరో ఒక తల్లికి పుట్టాం, అంతే కదా. ఆ బొమ్మలేసి ప్రెగ్నెన్సీ అనే బొమ్మ అసలు దాంట్లో అపహాస్యం అని ఉందండి, నాకు అర్థం కాదు. మనం భయంకరమైన సినిమాలు చూస్తాం, రేపుకు గురైనటువంటి ఒక మహిళ కూడా బిడ్డను కాపాడుకుంటుంది. రేపును ఖండించడము, వాడిని శిక్షించడం అదొక భాగం. ఆ బొమ్మలన్నీ వేసి ఇష్టానుసారం అదేదో మహా ఇదైనట్టు చాలా దారుణం అండి. అది వేరు. ఇంకా రాజకీయంగా వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏమో ఆరోపణలు ఉంటాయి. నేను విజయసాయిరెడ్డి పొద్దున మాట్లాడింది చూశాను నేను. ఆయన మీడియా వాళ్ళతో కూడా దాదాపు ముఖాముఖి వాదన అవన్నీ కూడా జరుగుతున్నాయి. బహుశా వాళ్ళు తెలిసిన వాళ్ళేమో రే అది కాదురా ఇది కాదురా అని కూడా ఆయన చెప్తున్నారు కొంతమందికి. మరి వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఈ రభసాయి రచ్చ ఇక్కడికి ముగించి ఇందులో చట్టబద్ధమైన అంశాలు, ప్రజా సంబంధమైన అంశాలు, వ్యక్తిగతమైన కోణాలు వాటికి చూసుకోవడం మేలు. ఇంకొకటి కూడా ఉంది, మీడియాకు అనేక మంది అనేక కోణాల్లో అనేక కథనాలు ఇస్తూ ఉంటారు, ఆధారాలు పంపిస్తూ ఉంటారు. ప్రతి స్టోరీ వచ్చిన వెంటనే దానికి ఎంత బ్లోఅప్ చేయాలి అన్నది, టూ మచ్ ఆఫ్ బ్లోఅప్, టూ మచ్ ఆఫ్ హైప్ అవసరమా కాదనేది కూడా ఆలోచించుకోవాలి సార్. ఇందులో ఈ తర్వాత ఇవన్నీ ప్రసారం చేసిన వాళ్ళందరూ కూడా ఒక కులానికి చెందిన వాళ్ళు అని విజయసాయిరెడ్డి మళ్ళీ ఇంకో అది కూడా నేను చెప్తున్నా. దీంట్లో కులాన్ని తీసుకురావడం కూడా బొత్తిగా అవసరం లేని విషయం. మీరు ప్రజల కోణము, మీడియా కోణము, మీడియా అనే చెప్పిన తర్వాత మళ్ళీ ఆ కులం మీడియా మంచిది, అసలు కులం మీడియా లేదా ఇంకొక మీడియా ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ ఇంకా దాని నుంచి మనం పైకి లేవద్దా. కాబట్టి ఈ పరిస్థితి మారాల్సిన అవసరం చాలా ఉంది. ఇది వాళ్ళకే కాదు, సమాజానికి కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి విఘాతం అని చెప్పాలి. ఏమనాలి, ఒక సంస్కారవంతమైన సభ్యతాయుతమైనటువంటి పద్ధతుల్లో ఏదైనా ఎవరినైనా విమర్శించండి, చర్చ చేయండి. వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా న్యాయవాదులను, న్యాయస్థానాలను అప్రోచ్ అవ్వండి. ప్రభుత్వానికి విన్నవించాలంటే ప్రభుత్వానికి చెప్పండి. మహిళా కమిషన్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి, ఆ తర్వాత కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పద్ధతిలో జరగడం మంచిది కాదు. నేను అనుకుంటాను ఇప్పుడు ఈ 2-3 దశలైంది, ఇప్పటికే కొద్దిగా తగ్గడం అనేది చూస్తున్నాను నేను. అది చెప్పాం కానీ ఇది చెప్పామా, ఇది చెప్పాం కానీ అది చెప్పామా అని కొంతమంది సమర్థించుకోవడం కూడా కనిపిస్తుంది. దీన్ని ముగించి ప్రజాకోణానికి తిరిగి వెళ్ళడం మంచిది. వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏముంటుంది దాన్ని బట్టి, అంటే ఉద్యోగినిగా ఆమె, ఆఫీసర్గా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన, కుటుంబ పరంగా వాళ్ళు, దాంతో దేవాదాయ శాఖ భూములు అవి ఇవి అంటారు, వాటి మీద జరగాల్సింది జరగచ్చు. సరే, ఈవిడ కూడా నేను ఎస్టీ కావడంతో ఇలాగా నన్ను ఇంతలాగా ఏడిపిస్తున్నారు అనడంలో ఏంటి?